అట్లా టీవీల్లో అజయ్ ఘోష్ గాడు ఆర్టిస్ట్ ఇతను బాగా చూసుకోవటం. నేను ఈ సందర్భంగా అశోక్‌రావు గారు ఏదన్నా కెమెరా టెక్నిక్ ఇయన్నీ తెలుసుకున్నానంటే అశోక్‌రావు గారి దగ్గరే తెలుసుకున్నాను నేను. ఓకే. అశోక్‌రావు గారు. అదే శివుడు వేషం వేసేవాడు. కాదు కదా! ఆయన మన టీవీ అశోక్‌రావు గారు డైరెక్టరు ఇయన్నీ ఆ! సారీ. ఓకే. అశోక్ కుమార్ గారు, అశోక్‌రావు గారు ఇద్దరు. అవును. ఏమండి? ఆయన చెప్పేవాడు. ఇదయ్యా, ఇదయ్యా, ఇదయ్యా నేనంటే బాగా అభిమానం ఆయనకి. అట్లా నేను ఇదైతే ఇక టీవీ సీరియల్స్ మెల్లగా చేయటం. ఫుల్ లెంత్ ఇచ్చేవాళ్ళు గాదు. మనల్ని ఎట్ట బరాయించలేమనో లేపోతే ఏందో తెలీదు. ఏదో 10 రోజులు అట్లా వర్కులు ఇచ్చేవాళ్ళు. హ్మ్. ఇట్లా పని జేత్తన్నాను. ఇట్లా స్టూడియో గూడా మారేసింది. స్టూడియో ఎత్తేసి ఇంకో చోట పెడతంటే ఇక నా ఆశ్రయం పోయింది. ఇకను చిన్నగా రూములు అక్కడ ఎవడి దగ్గర జారటం. అది కట్టడం, డబ్బులు కట్టడం. ఇకనేమో సీరియల్సా ఉండేవి గాదు. ఎక్కి ఇచ్చేవాళ్ళు గాదు. ఏదో 5 రోజులు, 6 రోజుల వరకు ఉండేది. మళ్ళా పనులకెళ్ళటం, ఏదో పనికెళ్ళటం. ఏ పని చేసేవారండి? ఇక్కడైతే ఇక్కడ మన యూసుఫ్‌గూడ చెక్ పోస్ట్ దగ్గర అడ్డా ఉంటది కదా! అడ్డా దగ్గర నిలబడి పెయింట్ పనులకెళ్ళేవాడిని. ఆ! మాదాపూర్‌లో చాలా ఈ బిల్డింగ్‌లు ఉండేయి అసలు. ఇప్పుడు ఆ బిల్డింగ్ పోయినియి. అసలు బిల్డింగ్ అయితే నేను పెయింట్ గింట్ అనేసేవాడిని. నేను అప్పుడప్పుడు పోయి చూసుకుందాం అని ఎళ్తే అక్కడ అన్ని కొత్త బిల్డింగ్‌లు వచ్చేసినాయి. ఈ బిల్డింగ్‌కేసానా? ఈ బిల్డింగ్‌కేసానా అని. ఏంది?